హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కొలత బ్లౌజ్తో 32 నడుము లూజ్ ఉన్న బ్లౌజు కటింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. మీరు ఈ మెథడ్లో కనుక కట్ చేస్తే ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది త్వరగా వస్తుందండి. ఇప్పుడు కటింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, ఫస్ట్ అయితే మనం బ్లౌజ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి. నడుము దగ్గర ఇలా కరెక్ట్గా సమానంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ కుట్టు ఉంటుంది కదా, ఈ కుట్టు అటువైపు కుట్టు రెండు కరెక్ట్గా పెట్టుకొని మనం నడుము అనేది కొలుచుకోవాలండి. చూడండి, ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకొని అయితే ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలండి. మనం ఇది నడుము లూజ్ అండి. నడుము లూజ్కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ నడుము లూజ్ నుండి ఒక 1 ఇంచ్ వరకు అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలండి. ఎందుకంటే మనకు వెనుక వైపున డాట్స్ వస్తాయి కాబట్టి ఒక 1 ఇంచ్కి అయితే డాట్స్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలండి. ఇలా షోల్డర్ దగ్గర నుండి కరెక్ట్గా ఇలా పట్టుకొని చూసుకోవాలండి. కింది వైపున 1/2 ఇంచ్ వదులుకొని చూసుకోవాలండి. ఎందుకంటే మనకు నడుము పట్టి వస్తుంది కాబట్టి పైన ఒక 1/2 ఇంచ్ ఎక్కువగా ఉంచుకొని అయితే మార్కింగ్ చేసుకోవాలండి. ఎందుకంటే షోల్డర్ దగ్గర కుట్టు కోసం మనకు క్లాత్ కావాలి కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ రెండు వైపులా నేనైతే మార్కింగ్ చేస్తున్నానండి. ఎందుకంటే మనకు లైన్ అనేది స్ట్రేట్గా రావాలి కాబట్టి ఎక్కడ క్రాస్ పోకుండా ఉండాలంటే ఇట్లా 2-3 మార్కింగ్లు చేసుకొని లైన్ డ్రా చేసుకుంటే కరెక్ట్గా వస్తుందండి. చూడండి, ఈ విధంగా స్ట్రేట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనకు నడుము లూజు అలాగే బ్లౌజ్ హైట్ వచ్చింది కదా, ఈ రెండింటిని కలుపుకుంటూ అయితే మనం ఒక బాక్స్ షేప్ అయితే డ్రా చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా బాక్స్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఎక్స్ట్రాగా క్లాత్ కావాలి కాబట్టి ఒక 2 ఇంచుల వరకు అయితే మనం ఎక్స్ట్రా క్లాత్ కోసం అయితే మనం ఒక లైన్ డ్రా చేసుకోవాలండి. ఖచ్చితంగా 2 ఇంచులు అయితే తీసుకోవాలండి. ఎందుకంటే ఒకవేళ కొందరికి చెస్ట్ ఎక్కువగా ఉంటుంది, కొందరికి తక్కువగా ఉంటుంది కాబట్టి 2 ఇంచులు అనేది మనం తీసుకుంటే మనకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదండి. ఇప్పుడు ఈ విధంగా 2 ఇంచులకు నేను మార్కింగ్ చేసి స్ట్రేట్గా అయితే ఒక లైన్ డ్రా చేస్తాను. చూడండి, ఇప్పుడు మనకైతే ఒక బాక్స్ షేప్ అయితే డ్రా చేసుకున్నాం కదా, ఈ బాక్స్ లోపలే మనము బ్లౌజ్ మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఫస్ట్ మనము నెక్ పొడవు ఎంత ఉందో చూసుకుందాము. నెక్ పొడవు ఎంత ఉందో చూసుకోవడానికి నెక్ కింది వైపున మనకు కప్పు అనేది ఉంటుంది కదా, ఆ కప్పు అనేది ఎంత పొడవు ఉందో చూసుకుందామండి. చూడండి, ఈ విధంగా కప్పు కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేసుకొని పట్టుకోవాలండి. ఇలా పట్టుకొని కింద 1/2 ఇంచు వదులుకొని అయితే ఈ విధంగా పెట్టుకొని చూసుకోవాలండి. పైన ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు నెక్ కుట్టుకోవడానికి ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉండాలి కదా, అందుకే. ఇప్పుడు నెక్ వెడల్పు చూసుకోవాలండి. నెక్ పొడవు అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా, నెక్ వెడల్పు కూడా చూసుకోవాలి. నెక్ వెడల్పు చూసుకోవడం కోసం ఈ విధంగా షోల్డర్ దగ్గర నుండి కరెక్ట్గా నెక్ని సగానికి ఇలా పెట్టుకొని అయితే చూసుకోవాలండి. ఇక్కడ మనము నెక్ హైట్ మార్కింగ్ చేసాం కదా, అక్కడ నుండి ఈ విధంగా పెట్టుకోవాలి. కింద రౌండ్గా ఉండి పైకి వెళ్ళే కొద్ది స్ట్రేట్గా ఉండాలండి. ఈ బ్లౌజ్ అనేది మనము ఇటువైపు కానీ ఇలా పెట్టకూడదండి. కరెక్ట్గా మనకు పైనుండి కింది వరకు స్ట్రేట్గా లైన్ డ్రా చేసినట్టు ఉండాలి, కింద రౌండ్గా ఉండాలి. చూడండి, ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని మనకు నెక్ కుట్టుకోవడానికి అయితే ఒక 1/2 ఇంచు ఖర్చు కావాలి కాబట్టి ఒక 1/2 ఇంచు ముందుకైతే మనము మార్కింగ్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా 1/2 ఇంచు ముందుకైతే మనము మార్కింగ్ చేసుకోవాలి. రౌండ్గా మనము కరెక్ట్గా మనకు కొలత బ్లౌజులు ఏ విధంగా ఉందో అదే విధంగా మనమైతే డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా డ్రా చేసుకున్న తర్వాత నెక్ అనేది వెడల్పు ఎంత ఉందనేది మనం టేప్తో ఒకసారి చూసుకోవాలండి. అలా చూసుకుంటూనే మనకు నెక్స్ట్ టైం బ్లౌజ్ కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. చూడండి, ఇక్కడ 2.5 అయితే ఉందండి నెక్. ఎందుకంటే ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఖచ్చితంగా 2.5 ఉంటుందండి. ఇలా మనకు కొలతలు కూడా తెలిసి ఉండాలండి. చిన్న సైజు వాటికైతే 2.2 అంటే 2.5, పెద్ద సైజు వాటికైతే 2.5 ఉంటుందండి. ఇలా మనకు కొద్దిగా తెలిసి అవగాహన కూడా ఉండాలండి. అవగాహన లేకుండా కటింగ్ కూడా చేయకూడదు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఎక్కువ తక్కువగా వస్తుంది కదా, అట్లాంటప్పుడు కస్టమర్ దగ్గర మనకు మాట వస్తుంది కాబట్టి కొంచెం మనకు టేప్తో కూడా అవగాహన అనేది ఉండాలండి. చూడండి, ఇక్కడ పెద్ద సైజు కాబట్టి 2.5 అండి. ఒకవేళ నెక్ ఇంకా పెద్దగా ఉంటే మనం కింది వైపున 3 ఇంచులకు పెట్టుకోవాలండి. పైన మాత్రం ఖచ్చితంగా 2.5 పెట్టుకోవాలి. చిన్న సైజు బ్లౌజ్ 2.5 తీసుకోవాలి. కొద్దిగా నెక్ పెద్దగా పెట్టమంటే కింది వైపున మాత్రమే మనం రౌండ్ తీసే దగ్గర ఎక్కువ తీసుకోవాలండి. పైన మాత్రం అసలు ఎక్కువ తీసుకోకూడదు. ఇప్పుడు నడుము కొలత చూపిస్తున్నాను. చూడండి, మనము ఉక్స్ పట్టి నుండి కాజా పట్టి ఒక కాజా వరకు చూసుకోవాలండి. ఇక్కడ 32 మీద కొద్దిగా ఎక్కువగా ఉందండి. 32 అనుకోండి.
32 బ్లౌజ్ కాబట్టి మనకు ఖచ్చితంగా 2.5 నెక్ అనేది ఉంటుందండి. 30 లోపు 30 సైజు కానీ 30 లోపు కానీ ఉంటే 2.5 తీసుకోవాలి నెక్ అనేది. చూడండి ఇప్పుడైతే షోల్డరు చూసుకుంటున్నాను. ఇలా మనము ఇక్కడ 1/2 ఇంచు వదులుకొని షోల్డర్ని అయితే పెట్టుకొని మనకు షోల్డర్ కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టుకు ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మార్కింగ్ అయిపోయింది కదా, చంక డౌన్ మార్కింగ్ చేసుకోవాలండి. చంక డౌన్ కోసం చూడండి కింద 1/2 ఇంచు వదులుకొని ఈ విధంగా పెట్టుకొని చూసుకోవాలండి. మనకి ఇక్కడ చంక డౌన్ దగ్గర కుట్టు ఉంది కదా, ఈ కుట్టుకి ఒక 1/2 ఇంచు పైకి మార్కింగ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ కుట్టు ఉంది కదా, ఈ కుట్టుకి ఒక 1/2 ఇంచ్ అయితే పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ షోల్డర్ దగ్గర మార్కింగు, ఈ చంక డౌన్ మార్కింగు రెండింటిని కలిసేటట్టుగా 2 లైన్స్ అయితే డ్రా చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా 2 లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి. ఈ 2 లైన్స్ కూడా కరెక్ట్గా స్ట్రేట్గా ఉండేటట్టు చూసుకోవాలండి. ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ రాకూడదు, కరెక్ట్గా చూసుకోవాలి. ఇప్పుడు మనకు కర్వ్ షేప్ డ్రా చేసుకోవడానికి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.5కి మనం ఈ విధంగా ఒక మార్కింగ్ చేసుకొని కర్వ్ షేప్ అయితే డ్రా చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా కర్వ్ షేప్ డ్రా చేసుకుంటే మనకు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ మార్కింగ్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోయినట్టే అండి. ఇక్కడ మనకి సైడ్ జాయింట్లు వేసేటప్పుడు కరెక్ట్ ఈ లైన్ పై నుండి కాకుండా ఒక 1/2 ఇంచు కానీ 1/2 ఇంచు కానీ అటువైపుగా అయితే వస్తుందండి. ఎందుకంటే చెస్ట్ ఎక్కువగా ఉంటుంది, 32 సైజ్ బ్లౌజ్ కాబట్టి చెస్ట్ అనేది ఒక 1/2 ఇంచు కానీ 1/2 ఇంచు కానీ ఎక్స్ట్రాగా ఉంటుంది. మీరు సైడ్ జాయింట్లు వేసేటప్పుడు ఈ లైన్ పై నుండి రాలేదే అని కంగారు పడకండి, ఎందుకంటే పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఒక 1/2 ఇంచు కానీ 1/2 ఇంచు కానీ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ మార్కింగ్ పై నుండి అయితే కటింగ్ అయితే చేసుకుందాం. ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవచ్చండి, లేదంటే ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకోవచ్చు. నాకు హ్యాండ్స్కి సరిపడా క్లాత్ ఉంది కాబట్టి నేను ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను. చూడండి మనం కట్ చేసిన బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, ఆ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా క్రాస్గా అయితే వేసుకోవాలండి. ఎందుకంటే మనము క్రాస్ కట్ బ్లౌజ్ కట్ చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా క్రాస్గా వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ అనేది. చూడండి ఇది బ్యాక్ పార్ట్ చుట్టూ ఈ విధంగా అయితే మనము మార్కింగ్ వేసుకోవాలండి. సేమ్ మనకు బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా చుట్టూ ఈ విధంగా అయితే మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ నెక్ వైపు మనకు కరెక్ట్గా 2.5 రావాలి కదా ఫ్రంట్ సైడ్ కూడా, అందుకే ఈ విధంగా అయితే ఒక స్ట్రేట్ లైన్ డ్రా చేసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు కింది వైపున ఒక 2 ఇంచులకైతే ఈ విధంగా ఖచ్చితంగా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేసుకొని అయితే స్ట్రేట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. చూడండి 2 ఇంచులు మార్కింగ్ చేసుకొని స్ట్రేట్గా అయితే లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఏ విధంగా కొలుచుకోవాలో చూపిస్తాను. చూడండి మనకు హుక్స్ పట్టి సైడ్ నుండి మనమైతే ఫ్రంట్ నెక్ చూసుకోవాలండి. ఈ విధంగా షోల్డర్ దగ్గర నుండి కరెక్ట్గా ఇలా పెట్టుకోవాలండి. ఇక్కడ కూడా మనము 1/2 ఇంచు కిందకి వదులుకోవాలి. అదేవిధంగా మనకు 1/2 ఇంచు లోపలికి అనేది పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకొని కరెక్ట్గా రౌండ్ కిందికి వచ్చేసరికి రౌండ్గా తిప్పుకోవాలి. ఇక్కడ మళ్ళీ మనకు హుక్స్ పట్టి కోసం అయితే 1/2 ఇంచు ఎక్స్ట్రాగా ఉండేటట్టుగా చూసుకోవాలండి. చూడండి మళ్ళీ చెప్తాను, ఇక్కడ 1/2 ఇంచు పైన షోల్డర్ దగ్గర 1/2 ఇంచు వదులుకోవాలండి. తర్వాత మనం లైన్ డ్రా చేసాం కదా, ఆ లైన్ లోపలికి 1/2 ఇంచు లోపలికి పెట్టుకొని ఈ విధంగా అయితే చూసుకోవాలి. చూడండి ఇలా కరెక్ట్గా పెట్టుకొని అయితే మనం రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా మనకు ఖర్చు కోసము 1/2 ఇంచు వదులుకొని అయితే రౌండ్ షేప్ డ్రా చేసుకోవాలి. ఒకవేళ కస్టమర్కి కొద్దిగా నెక్ అనేది కొంచెం వెడల్పు ఎక్కువగా కావాలంటే ఒక 1/2 ఇంచు లోపలికి కూడా మనం కట్ చేసుకోవచ్చండి. చూడండి ఈ విధంగా కొద్దిగా లోపలికి కూడా మనం కట్ చేసుకోవచ్చు. ఎక్కువగా కట్ చేయకండి, ఒక 1/2 ఇంచు అనేది ఎక్కువ పెట్టుకోండి. ఇప్పుడు నెక్ కింద నుండి ఈ విధంగా చూసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ మనకి కుట్టు ఉంటుంది కదా, ఈ కుట్టు దగ్గర నుండి ఒక 1 ఇంచ్ కిందకైతే మనము షేప్ బెల్ట్ కోసం అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ని చెస్ట్ పొడవు ఎంత ఉంటుందో దానికి కలుపుకోవాలి కదండి, అందుకే మనకు చెస్ట్ పొడవు ఎంత ఉందో చూసుకుందాం. చూడండి ఎక్కడ కూడా ఇలా లాగకూడదు, ఫ్రీగా వదులుకోవాలి.
ఫ్రీగా వదులుకొని మనము ఇక్కడ షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ వదులుకొని ఈ విధంగా పెట్టుకొని చూసుకోవాలండి. ఇలా చూసుకుంటే మనం 2 ఇంచులు అయితే డ్రా చేసాం కదా, దానికంటే ఒక 1/2 ఇంచు కిందకైతే మనకు వచ్చిందండి. ఎందుకంటే పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఒక 1/2 ఇంచ్ కానీ ఒక 1 ఇంచ్ కానీ కిందకి వస్తుందండి. చెస్ట్ని బట్టి కొద్దిగా ఎక్కువగా చెస్ట్ ఉన్న వాళ్ళకి 1 ఇంచ్ వస్తుంది, కొద్దిగా తక్కువగా ఉన్న వాళ్ళకి 1/2 ఇంచ్ వస్తుందండి. చూడండి, ఈ విధంగా మనకు చెస్ట్ హైట్ ఎక్కడికి వచ్చిందో అక్కడికైతే ఒక లైన్ ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవాలంటే మనకు డాట్ అనేది వేసుకుంటాం కదా, ఆ డాట్ ఎక్కడికి వేసుకోవాలనేది కూడా చూసుకోవాలండి. ఇక్కడ 2.5కి అయితే నేను చూసుకుంటున్నాను. పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 2.5కి అయితే ఈ విధంగా చూసుకొని ఒక మార్కింగ్ చేశాను. అదే చిన్న సైజ్ అయితే 2.5కి చూసుకోండి. ఇప్పుడు ఇందులో కలిపేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా డాట్ వెడల్పు అనేది 2 ఇంచులు అయితే తీసుకుంటున్నానండి. చూడండి, ఈ విధంగా మెయిన్ డాట్ అయితే మనకి ఈ విధంగా వస్తుంది. మనము కొలత బ్లౌజ్లో నుండి కూడా మెయిన్ డాట్ వెడల్పు అనేది ఎంత ఉందో చూసుకోవచ్చండి. చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇలా కొలత బ్లౌజ్ మెయిన్ డాట్ ఉంటుంది కదా, ఈ మెయిన్ డాట్ని టేప్తో అయితే ఈ విధంగా చూసుకోవాలండి. ఈ కుట్టు ఉంటుంది కదా, ఈ కుట్టు దగ్గర నుండి కరెక్ట్గా ఇలా చూసుకుంటే 1 ఇంచ్ అయితే ఉంది కదా, ఫోల్డింగ్ మీద ఉంది కానీ 2 ఇంచ్ అయితే ఇలా మార్కింగ్ చేసుకోవాలి. కుట్టిన తర్వాత మనకి 1 ఇంచ్ వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ వైపు అయితే ఖచ్చితంగా లోతు తీసుకోవాలండి. చిన్న సైజ్ బ్లౌజ్ అయినా పెద్ద సైజ్ బ్లౌజ్ అయినా ఈ విధంగా ఇంతే తీసుకుంటే సరిపోతుందండి. ఇంతే అండి, మనకు ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ కంప్లీట్ అయిపోయింది. ఈ మార్కింగ్ పై నుండి కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత హ్యాండ్స్ కటింగ్ ఏ విధంగా ఈజీగా చేసుకోవాలో చూపిస్తాను. ఈ విధంగా అయితే మనము కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ 2 బ్లౌజులు లైనింగ్ కట్ చేస్తున్నాను అండి. 2 బ్లౌజులకి ఇలా 2 ఒకేసారి కట్ చేసుకోవచ్చండి, 3 కూడా కట్ చేసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ మాత్రం కట్ చేయకండి. చూడండి, ఈ విధంగా క్లాత్ని అయితే 4 ఫోల్డింగ్స్ వేసుకున్నాను. ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకున్న తర్వాత మనము కొలత బ్లౌజ్లో నుండి కాజా పట్టి వైపు ఉండే హ్యాండ్ తోటే మనము హ్యాండ్ మార్కింగ్ అనేది చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ కాజా పట్టి ఉంది కదా, ఈ కాజా పట్టి వైపు ఉన్న హ్యాండ్ ఉంటుంది కదా, ఈ హ్యాండ్ తోటే మనము హ్యాండ్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనము లైనింగ్ క్లాత్ పైన ఈ విధంగా పరుచుకోవాలండి. కింద మనము ఒక 1/2 ఇంచ్ అయితే వదులుకోవాలండి ఖర్చు కోసము. అదేవిధంగా మనకి ఇక్కడ చంక దగ్గర కుట్టు ఉంటుంది కదా, ఈ కుట్టు కంటే ఒక 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. హ్యాండ్ ఎంతవరకు ఉందో అంతవరకు అయితే ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి. అదేవిధంగా పైన మనకు షోల్డర్ దగ్గర నుండి ఒక 1/2 ఇంచ్ పైకి అయితే మార్కింగ్ వేసుకోవాలి కుట్టు కోసము. ఈ 2 మార్కింగ్ కలుపుకొని కర్వ్ షేప్ అయితే డ్రా చేసుకోవాలండి. చూడండి, ఇలా కర్వ్ షేప్ డ్రా చేసుకుంటే మనకు హ్యాండ్ మార్కింగ్ అనేది ఈజీగా కంప్లీట్ అయిపోతుందండి. కొలత బ్లౌజ్ కనుక మనకు కరెక్ట్గా ఇచ్చారనుకోండి, మనకు కటింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ నాకైతే జాయింట్ పడుతుందండి. ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత మిడిల్లో అయితే ఒక టక్స్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఫ్రంట్ వైపుకి లోతు వచ్చేటట్టుగా ఈ విధంగా విడివిడిగా తీసుకొని అయితే లోతు తీసుకోవాలండి. లోతు తీసుకునేటప్పుడు చూడండి, అటువైపు ఒక 1 ఇంచ్ ఇటు ఒక 1 ఇంచు వదులుకొని అయితే మధ్యలో మనం ఇలా లోతు అనేది తీసుకోవాలండి. జస్ట్ ఇక్కడ నుండి కొద్దిగా కట్ చేసుకుంటూ వెళ్ళి మిడిల్లోకి వెళ్ళేసరికి కొద్దిగా లోతు ఎక్కువ తీసుకొని ఈ విధంగా పై వైపుకి వెళ్ళే కొద్దీ సన్నగా కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇంతే అండి, మన బ్లౌజ్ కటింగ్ అనేది పూర్తయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.